5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో స్పష్టత వస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ని బట్టి క్లియర్గా కనబడుతుంది బీజేపీ హవా. అంటే 5 రాష్ట్రాల్లో కనబడుతుందని కాదు, కానీ ఓవరాల్ సమ్మరీ చూస్తే ఎన్డీఏ బలపడుతోంది, ఇండియా కూటమి బీటలు వారుతోంది. ఇది ఫస్ట్ టేక్అవే. ఎందుకంటే బెంగాల్లో క్లియర్గా యాజ్ ఆఫ్ నౌ బీజేపీ ఆధిక్యతలో ఉంది. అయితే ఇంకా ఎర్లీ రౌండ్ కనుక రిజల్ట్ అటు ఇటు మారవచ్చు, కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే బీజేపీ కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తుందా లేదా ఫోటో ఫినిష్ అంటారు, చాలా క్లోజ్గా ఉంటుందా కంటెస్ట్ చెప్పలేం. కానీ ట్రెండ్ చూస్తుంటేనైతే భారీగా బీజేపీ పెరుగుతోంది. అది మాత్రం కంక్లూజివ్ ట్రెండ్. ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగి ముస్లిం ఓట్లను తొలగించిన సీట్లలో సహజంగానే బీజేపీ పెరుగుతుంది. ఎందుకంటే 27 lakh ముస్లిం టోటల్ ఓట్లను తొలగించారు, అందులో 19 lakh ముస్లిం ఓట్లే. కానీ క్లియర్గా కనబడుతుంది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రభావం లేని చోట కూడా బీజేపీ పెరుగుతుంది. అందువల్ల ఈ విజయానికి కేవలం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనే కారణమని కంక్లూషన్ చేయలేం. క్లియర్గా బీజేపీకి సాంప్రదాయ బలమున్న జంగల్ మహల్, నార్త్ బెంగాల్ గెలవడమే కాకుండా మమతా బెనర్జీకి కంచుకోటగా భావించే ప్రెసిడెన్సీ ప్రాంతం అంటారు, అంటే కలకత్తా, డైమండ్ హార్బర్, సౌత్ పర్గనాస్, ఈ జిల్లాలో. సో ఈ హౌరా, ఈ బెల్ట్లో కూడా క్లియర్గా బీజేపీ పెరుగుతోంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ బలమున్న బెల్ట్లో కూడా మీకు బీజేపీ క్లియర్గా ఆధిక్యత కనిపిస్తోంది. సో అందువల్ల పోలరైజేషన్ క్లియర్గా టీఎంసీకి బీజేపీకి మధ్యనే ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఒక సీట్లో లెఫ్ట్, ఒక సీట్లో కాంగ్రెస్ లీడ్ కనబడుతోంది. అది కూడా ఎంత నిలబడుతుందో తెలియదు. అందువల్ల కంప్లీట్ పోలరైజేషన్ టీఎంసీ వర్సెస్ బీజేపీ ఉన్నది కనుక క్లియర్గా యాంటీ ఇన్కంబెన్సీ క్షేత్రస్థాయిలో బలంగా కనబడుతోంది కనుక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటివి, హిందూ కన్సాలిడేషన్ లాంటివి కలిసి వస్తుంది కనుక క్లియర్గా బెంగాల్ పైన కాషాయ జెండా ఎగరటానికి సిద్ధమవుతోంది అనేది ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్. ఇక పుదుచ్చేరి చిన్న రాష్ట్రం కనుక దాన్ని నేను పరిగణలోకి తీసుకోవడం లేదు. తమిళనాడులో ఇండియా కూటమి తీవ్రమైన ఎదురు దెబ్బతింటోంది. యాజ్ ఆఫ్ నౌ టీవీకే కనుక ఎన్డీఏలో చేరితే డిఎంకే అధికారం కోల్పోవడంలాగా కనబడుతోంది. స్టిల్ ఫైనల్ ట్రెండ్స్ రావాలి. కానీ ఒకటి మాత్రం నిజం, డిఎంకేకు భారీగా దెబ్బ జరుగుతోంది. తాను లాస్ట్ టైం గెలిచిన సీట్లలో గణనీయంగా ఓడిపోతోంది. ఇదే జరిగితే ఖచ్చితంగా డిఎంకే లెడ్ అలియన్స్లో లోకలు మొదలవుతాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలవటానికి ఆసక్తి చూపింది. ఎందుకంటే విజయ్ 60 సీట్స్ ఆఫర్ చేశారు. కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇండియా కూటమిని దృష్టిలో పెట్టుకొని డిఎంకేతో వెళ్ళింది. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పైన రుసరుసలాడడం ఖాయం. మీరు చేసిన నిర్వాకం వల్లనే మేము ఇక్కడ దెబ్బతిన్నామని. ఆల్రెడీ మాకు డిఎంకే మిత్రపక్షాలకు సరైన గౌరవం ఇవ్వలేదు అంటూ సిపిఎం నాయకుడు ఆల్రెడీ తీవ్రంగా విమర్శలు చేశారు ఆఫ్టర్ ఎలక్షన్స్. సో అందువల్ల క్లియర్గా కనబడుతోంది, ఒకవేళ విజయ్ తనంతట తానే అధికారంలోకి వచ్చినా, ఒకవేళ దగ్గరలో ఉన్నా డిఎంకే నుంచి కాంగ్రెస్ లెఫ్ట్ విడిపోయి విజయ్తో కలుస్తుందా ఎన్డీఏ అధికారులకి రాకుండా చేసేందుకు, అంటే విజయ్ ఎన్డీఏలోకి పోకుండా చేసేందుకు. ఎందుకంటే డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని ముఖ్యమంత్రిగా అంగీకరించేది కనుక. బట్ ఏదన్నా ఇండియా కూటమిలో తమిళనాడు రిజల్ట్స్ ఖచ్చితంగా ముసలం పుట్టిస్తుంది. ఇక కేరళలో అది ఇండియా కూటమి పక్షాల మధ్య పోటీ, కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ కనుక క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనబడుతోంది. నేను ఇప్పుడు మాట్లాడే సమయానికి 85 to 96లో యూడిఎఫ్ ఆధిక్యత కనబడుతుంది. అందువల్ల క్లియర్గా అక్కడ
ఇండియా కూటమి పక్షాల మధ్య గ్యాప్ పెరగటానికి మాత్రమే దోహదం చేస్తుంది. ఇక అస్సాంలో బీజేపీ క్లియర్గా గెలుస్తుంది కనుక, ఎన్డీఏ గెలుస్తుంది కనుక, సో మొదటి టేక్ అవే ఎన్డీఏకు క్లియర్ హవా కనబడుతోంది. మోడీ మ్యాజిక్ కొత్త ప్రాంతాల్లోకి పెనట్రేట్ అవుతుంది. 2024 ఎలక్షన్స్లో 240 సీట్స్కి బీజేపీ బలం తగ్గిన తర్వాత ఇక బీజేపీ పతనం మొదలవుతుంది అనుకున్నారు. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత, తాను పోగొట్టుకున్న చోటే వెతుక్కొని అన్వేషించి తప్పులు సరిచేసుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమై విజయం సాధించే స్వభావం బీజేపీకి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈస్టర్న్ ఇండియాలో బీజేపీ కన్సాలిడేషన్ అనేది చాలా కీలకమైంది. నార్త్ అండ్ వెస్ట్లో మొదటి నుంచి బీజేపీ ఉంది. 2024లోనే ఒరిస్సా గెలిచింది. ఇప్పుడు బెంగాల్ కనుక గెలిస్తే ఇక మిగిలిందల్లా సౌత్ ఇండియా మాత్రమే. ఇక నెక్స్ట్ బెంగాల్ గెలిచాక బీజేపీ కంప్లీట్ ఫోకస్ తెలంగాణపై ఉంటుంది. ఎందుకంటే ఇక సౌత్లో కనుక పెనట్రేట్ అయితే వారి భారతదేశ వ్యాపిత జైత్రయాత్ర అశ్వమేధ యాగం పూర్తవుతుంది. బీజేపీ అశ్వానికి సౌత్లో మాత్రమే కళ్ళం వేస్తున్నారు. అశ్వమేధ యాగానికి, యాగాశ్వానికి అడ్డంకి కేవలం సౌత్ ఇండియాలో కనబడుతుంది. వింధ్యా పర్వతాలు దాటాకనే కనబడుతుంది. సో అందువల్ల మీకు క్లియర్గా బీజేపీ పెరుగుదలను, మీకు కాంగ్రెస్ దెబ్బతినడానికి కేరళ గెలిచినా అస్సాంలో కోలుకోలేదు. తమిళనాడులో కాంగ్రెస్ అలయన్స్ దెబ్బతింటోంది. బెంగాల్లో కాంగ్రెస్ లేనే లేదు. ఒక్క కన్సోలేషన్ కేరళ, అది కూడా బీజేపీ నుంచి కాదు కనుక ఆ కన్సోలేషన్కు కూడా కాస్త ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఎందుకు అన్నానంటే, ఇది బీజేపీకి ఒక రకంగా జైత్రయాత్ర అని అంటే, మీరు ఈ 5 రాష్ట్రాల్లో చూడండి, అస్సాంలో మాత్రమే యాంటీ ఇన్కంబెన్సీ కనిపించలేదు. అక్కడ బీజేపీ లాస్ట్ 2 టర్మ్స్ 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది, స్టిల్ భారీ మెజారిటీతో గెలుస్తోంది. ఇక బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ, చివరకు ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కనబడుతుంది. అఫ్కోర్స్ 15 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పాలించాక సహజం ఇది, బట్ ఆ సహజమైతే కనిపిస్తుంది. కేరళలో 10 ఏళ్ల పాటు లెఫ్ట్ పాలించింది, అక్కడ కూడా సహజం. కేరళ స్టాండర్డ్స్తో అయితే ఇంకా సహజం. కేరళలో ఒకసారి అధికారం ఇచ్చిన వారికి మరోసారి ఇవ్వరు. అందువల్ల అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. తమిళనాడులో కూడా చివరి రిజల్ట్ ఎలా ఉన్నా యాంటీ ఇన్కంబెన్సీ క్లియర్గా కనబడుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ కనిపించని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది బీజేపీని. సో అందువల్ల ఆ రకంగా ప్రో ఇన్కంబెన్సీతో మేము గెలుస్తుంటే యాంటీ ఇన్కంబెన్సీతో మేమే లాభపడుతున్నాం అనే ఒక బలమైన నరేటివ్ బీజేపీ తీసుకెళ్ళగలుగుతుంది. సో అదొక మేజర్ డెవలప్మెంట్. తర్వాత మీకు హిందుత్వకు ఇంకా అపీల్ ఉందా అనే చర్చ దేశంలో తరచూ జరుగుతూ ఉంటుంది. కానీ హిందుత్వకు అపీల్ ఉంది అనటానికి బెంగాల్, అస్సాం ఒక ఉదాహరణ. తెలంగాణలో కూడా ఈ చర్చ నడుస్తూ ఉంటుంది. హిందుత్వం వల్లనే బీజేపీ అధికారంలోకి వస్తుందా, లేదా ఇక్కడ హిందుత్వం నడవదు అని ఇలాంటి చర్చ చాలా చోట్ల జరుగుతుంది. కానీ హిందుత్వం అనేది ఒక పొలిటికల్ పోటెంటస్ వెపన్ ఫర్ బీజేపీ. అది ఒకవేళ ఇతరత్రా కలిస్తే వేరే కలవాలి. ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో బెంగాలీ హిందుత్వ, ఎందుకు బెంగాలీ హిందుత్వం అంటే హిందుత్వకు సింబల్ జై శ్రీరామ్. దేశంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అంటారు. కానీ బెంగాల్లో మా కాళీ అండ్ మా దుర్గా అని నినాదాలు ఇచ్చారు మోడీకి కూడా. అంటే మీకు బెంగాల్ ఎన్నికల్లో ఒకప్పుడు 2021లో అంతటా జై శ్రీరామే వినిపించారు. కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్త పడి మా కాళీ, మా దుర్గా అన్నారు. అస్సాంలో మా కామాఖ్య అన్నారు. సో అందువల్ల బెంగాలీ నేషనలిజమే కాదు, రిలీజియస్ నేషనలిజమే కాదు, బెంగాలీ రిలీజియస్ నేషనలిజం అనే కొత్త డైమెన్షన్ కూడా బీజేపీ ఇన్వెంట్ చేయగలిగింది. అందువల్ల హిందుత్వకు రాజకీయ సమీకరణకు తగ్గింది అని మీకు అయోధ్యలో 2024లో లోక్సభ సీటు ఓడిపోయి యూపీలో బలంగా దెబ్బతిన్న తర్వాత బీజేపీ చాలా చర్చ జరిగింది. కానీ స్టిల్ హిందుత్వ అనేది బీజేపీని గెలిపిస్తూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా సెక్యులరిజం పేరిట మైనారిటీ అపీస్మెంట్తో, అంటే మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలతో, మైనారిటీల ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాజకీయం చేస్తానంటే
హిందూ సమాజం కూడా రాజకీయంగా ఐక్యమవుతుంది అనేది బీజేపీ యుగంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ 25-27% ఉంటుంది. మీకు అస్సాంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ 34% ఉంటుంది. సో ఆ రెండు చోట్ల కూడా క్లియర్గా మీకు బీజేపీ బలమైన హిందూ కన్సాలిడేషన్ను తేగలిగింది. అందువల్ల హిందుత్వం అనేది ఇప్పటికీ కూడా రాజకీయ సమీకరణ ఆయుధమని, సెక్యులరిజం పేరిట మైనారిటీ అపీజ్మెంట్ చేస్తే నష్టపోతారు, ఒకప్పట్లాగా రాజకీయాలు లేవు అనటానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత విజయ్ సృష్టిస్తున్న భూకంపం చూస్తే మరి విజయ్ సయాన ముఖ్యమంత్రి అవుతాడా లేదా మరో పార్టీతో కలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా తెలియదు. కానీ అనూహ్యంగా విజయ్కి సైలెంట్ వేవ్ క్లియర్గా కనిపించింది. అంటే ప్రజలు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్తో విసిగెత్తుతున్నారు, కానీ ఆల్టర్నేటివ్ లేక ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీకి ఓటేస్తున్నారు. అది అంతటా ఇదే ట్రెండ్. కానీ జెన్జీ రెవల్యూషన్ అనేది మన దగ్గర కూడా కనబడుతోంది. ప్రజలకు ఒక బలమైన కొత్తదనంతో ఎవరైనా వస్తే, విశ్వాసాన్ని కల్పించగలిగితే అధికారంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ను మూట కట్టి బయటపడేస్తానికి రెడీగా ఉంటారు ప్రజలు అని. మీకు నేపాల్లో జరిగింది ఇది. బలమైన నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్టులు అందరూ దెబ్బతిని బలేంద్ర షా అయ్యారు. సో ఆ రెస్ట్లెస్నెస్ విత్ ది ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ తప్పనిసరి ఒకరు కాకపోతే ఇంకొని ఎన్నుకుంటున్నారు. ఆప్షన్ వస్తే ప్రజలు రెడీగా ఉన్నారనటానికి విజయ్ సృష్టిస్తున్న ఎర్త్క్వేక్ ఒక ఇండికేషన్.